దిశమల చుట్టూ పురులతోనూ చేతులతో కట్టబడినటువంటి ఒక ఆమె నా కంటికి కనబడింది. ఆమె పక్కన ఇంకొక ఆయన నిలబడ్డాడు. ఆయన 5 లోకాలను శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని నేను నా కళ్ళతో చూశాను. వాళ్ళు ఎవరో కాదు, కాళికాదేవి కనబడుతుంది, తర్వాత శివుడు కనబడుతున్నాడు. నా మనసులో కావాలనుకున్న దాన్ని నేను వాళ్ళని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు. ఇదిగో ఇక్కడ మేకుంది కదా, ఈ నల్ల పూతును నువ్వు ఏమాత్రం ఒక్క రక్తపు చుక్కైనా కింద పడకుండా దీనిలో ఉన్న రక్తమంతా తాగాలి, అప్పుడే నేను నీకు చెప్పింది సిద్ధించిద్దని నాకు చెప్పారు. చెప్పిన వెంటనే అమాంతంగా ఒక రాక్షసుడి గనక గొంతెట్ట కొరుకుతారు అలాగే కొరికి 15 కేజీల బరువు కలిగినటువంటి మేక రక్తాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా పీనుగ మాదిరిగా పీల్చి పడేశాను. అందుకనే అప్పుడు పీనుగులా ఉండి ఇప్పుడు ఏనుగులు తయారయ్యో, రక్తం దాగి రాక్షసులాగా తయారో. లంచా కొడక, దేవుళ్ళు వచ్చి నిన్ను రక్తం తాగమని చెప్పారా? నాకు కూడా చెప్పాడు రా అప్పట్లో. ఎవరో నువ్వు అనుకునేవాడు దేవుడు అనుకుంటావు కదా, ఆ దేవుడే వచ్చి నాకు కూడా చెప్పాడు నీ నోట్లో